మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పల్నాడు కావాల్సినటువంటి వాటర్ని స్కీములు తీసుకొచ్చి చేస్తాను అనేటువంటి మాటలు మాట్లాడారు. నేను అడుగుతా ఉన్నా, ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఒరికి పుడిసెలు ఇవాళ వచ్చిందా నిన్న వచ్చిందా? నువ్వు అనేక సార్లు శంకుస్థాపన చేశావే, మీ అబ్బాయి కూడా వెళ్ళి శంకుస్థాపన చేశాడే. 14 సంవత్సరాల్లో నీకు ఒరికి పుడిసెలు గుర్తురాలా? అలాగే పలనాడు డ్రాట్ మిటిగేషన్కి సంబంధించినటువంటి స్కీమ్ నీకు గుర్తురాలా? అవన్నీ మళ్ళా ఎన్నుకుంటే ఇవన్నీ చేస్తాననేటువంటి ఒక అభూత కల్పనలు కల్పించేటటువంటి ప్రయత్నం చేశారు. దానితో పాటు నాకు చాలా చిత్రం వేసింది ఏంటంటే, అందరి జాతకాలు రాస్తున్నాడట చంద్రబాబు నాయుడు గారు. అందరి జాతకాలు అంటే ఈ శాసనసభ్యులు ఉన్నారు, 7 శాసనసభ్యుల జాతకాలు కూడా రాస్తున్నాడట. ఆ రాయడం కూడా చిత్రగుప్తులాగా రాస్తున్నాడట. నాకు అర్థం కాదా? ఈయనేమో చిత్రగుప్తుడు చిత్రాలు రాస్తాడు, వాళ్ళ అబ్బాయి ఏమో రెడ్డి పుస్తకం రాస్తాడు. ఏం చేసుకుంటారా ఈ పుస్తకాలు రాసి? మీరేమన్నా అధికారం వీధి మునిగిపోతున్నటువంటి పడవ అనేది అందరికీ అర్థమవుతుంది. నిన్న నీ ఉపన్యాసం మొత్తం వింటే మునిగిపోతున్న పడవని ఏ విధంగా కాపాడుకోవాలనేటువంటి తాపత్రయమే నీలో కనిపిస్తుంది తప్ప మళ్ళా తిరిగి అధికారంలోకి వచ్చేటటువంటి లక్షణాలు ఉన్నటువంటి రాజకీయ పక్షంగా మీకు కనిపించడం లేదు. 14 సంవత్సరాలు ఏం చేశావు? ఈ రాష్ట్రంలో ఏ గ్రామం వెళ్తే ఇదిగో నేను ఇది చేశానని చూపించగలవా అంటే దానికి సమాధానం లేదు. ఈయో లేనిపోయినటువంటి ఒక అభూత కల్పనలు సృష్టించుకొని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దుర్మార్గులట. 7 పిన్నెల రామకృష్ణారెడ్డి గారు మారీసుడు అంట, ఆయన మార్చమంటున్నాడు. ఆయన మార్చు దమ్ముంటే అన్నాడు. మార్చవయ్యా, దమ్ముంటే ఓడించు, నీకు ఆ దమ్ముందని అడుగుతా ఉన్నా. ఆయన దుర్మార్గుడు, దుష్టుడు, మారీసుడు ఇలాంటి పేర్లు రాక్షస పేర్లని పెడుతున్నావు కదా, నీకు అసలు దమ్ముంటే ఓడించే దమ్ము నీకున్నా అని అడుగుతా ఉన్నా. భయపడుతున్నావు. పిన్నెల రామకృష్ణారెడ్డి గారు అంటేనే భయపడేటటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇంతవరకు ఓటమి ఎరుగనటువంటి వ్యక్తి. ఆయన గురించి అవాకులు చవాకులు మాట్లాడుతున్నావు. కాసు మహేష్ గురించి మాట్లాడుతున్నావు. కాసు మహేష్ ఇవాళ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి కాదని మనం చేస్తున్నాం. వారి కుటుంబం, వారి తాతగారు, వాళ్ళ నాన్నగారు ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి పదవులను నిర్వహించి రాష్ట్రానికి మేలు చేసినటువంటి వ్యక్తులు. మరి ఆయన మీద ఓడిపోయిన గురించి చెప్పలేమని నువ్వు? మా ఊళ్ళైతే పగలు తీసి పారేస్తారు. 5 సంవత్సరాలు ఇంత బ్రహ్మాండంగా చేసిన ఒక మాట చెప్పు. రజనీ గారి గురించి చెప్పావు, రజనీ గారి మీద ఓడిపోయిన ఆయన గురించి చెప్పు. లేదు శంకరరావు గారి గురించి, ఇసుక గురించి శంకరరావు గారి గురించి మాట్లాడావు, శంకరరావు గారి మీద ఓడిపోయిన ఆయన గురించి చెప్పు. వీళ్ళేం పగలు తీశారు? 5 సంవత్సరాల పరిపాలనలో ఏం చేశారు ఒకసారి గుర్తించుకోమని మనం చేస్తున్నా. నువ్వు చెప్పకపోయినా రాష్ట్ర ప్రజానీకానికి మనం చేస్తున్నా, లేదంటే ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలకు మనం చేస్తున్నా. శంకరరావు గారి మీద ఓడిపోయినైనా, లేదు కాసు మహేష్ గారి మీద ఓడిపోయినైనా, చిలకూరుపేటలో రజనీ గారి మీద ఓడిపోయినైనా ఎంత బ్రహ్మాండంగా 5 సంవత్సరాలు పరిపాలన చేశారో నేను ప్రత్యేకంగా చెప్పాలని అడుగుతా ఉన్నా. ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకోండి, ఒక్కసారి నెమరు వేసుకోండి. ఎంత దుర్మార్గమైనటువంటి పరిపాలన చేశారో అందుకే చిట్టుగా అడుగుతారు. 7 నియోజకవర్గాలు, 7 నియోజకవర్గాల్లోనూ 7 తెలుగుదేశం అభ్యర్థుల్ని ఓడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించినటువంటి ఘనత రాయలసీమ ఈ పల్నాడుకు దక్కుతుందని మనం చేస్తున్నాం. నా గురించి కూడా మాట్లాడాడు, ఆరోపణలు చేయలేదు. నేను అంబోధురాబాబు కొత్తగా మాట్లాడటం కాదు, అది కూడా ఎందుకు మాట్లాడాడో నాకు తెలియదు. ముందు మాట్లాడలా, మర్చిపోయినా అన్నాడు. కింద నుంచి వస్తున్నారు, రాంబాబు గురించి మాట్లాడు, రాంబాబు గురించి మాట్లాడు, రాంబాబు గురించి మాట్లాడాను. అంబటి రాంబాబు నడుస్తున్నారు. మీ సభలోనే నా గురించి అరుస్తున్నారంటే నాకున్న ప్రాధాన్యత ఏంటో నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదని మనం చేస్తున్నాం. అప్పుడు గుర్తొచ్చింది అంబటి రాంబాబు, ఆంబోతు రాంబాబు. నన్ను ఆంబోతు అన్నప్పుడల్లా నేను అంటూనే ఉంటా, దాని ఏం సందేహం లేదు. మరొక్కసారి అంటున్నా, చంద్రబాబు నాయుడు గారు నన్ను ఆంబోతు అంటున్నావు, రంకెలేస్తున్నాను అంటున్నావు. నిన్నేమన్నానయ్యా? చెప్పా కదా స్టాండర్డ్ డైలాగ్. ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసి రాజకీయంగా ఎదిగినటువంటి వ్యక్తివి నారా చంద్రబాబు నాయుడు గారు, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఇలా పదే ఆంబోత్ అంటే ఏ ఆంబోతుకు ఏ ఆవుని సప్లై చేసావో కూడా చిట్టా తీస్తా జాగ్రత్త అని మనం చేస్తున్నా. అది కూడా చేసి
అడ్రస్తో సహా చెప్తే నువ్వు మళ్ళీ ఏడవలసి వస్తుందయ్యా చంద్రబాబు నాయుడు గారు. మాట్లాడేటప్పుడు కాస్త నాలికను కంట్రోల్ చేసుకుని మాట్లాడు. అనుభవం ఉన్నటువంటి వ్యక్తివి కదా, 40 సంవత్సరాల రాజకీయ జీవితాన్ని ఉంది నీకు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు. నా గురించి మాట్లాడేటప్పుడు మైండ్ యువర్ కంట్రోల్, మైండ్ పెట్టుకుని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆంబోతు వెంకటేశ్వర వెంకటేశ్వర ఆపేస్తాడు. ఆపి దమ్ముంటే చూస్తాను నేను. నీ దగ్గర దమ్ముంటే ఆపని అడుగుతా ఉన్నా. యు ఆర్ అ చీటర్. 420 మోసగాడిని. రాష్ట్ర ప్రజల్ని మోసం చేశావు, ఎన్టీ రామారావుని మోసం చేశావు, తెలుగుదేశాన్ని మోసం చేశావు, నీ బంధువుల్ని కూడా మోసం చేసినటువంటి 420 వ్యక్తిని నువ్వు ఇవాళ నువ్వు మాట్లాడి నీ నూకలు చెల్లే రాజకీయంగా. ఇంకా ఈ రాష్ట్రంలో నీకు భవిష్యత్తు లేదు, నీ పార్టీకి భవిష్యత్తు లేదు. అందువల్ల పెద్ద నేను కాదు వెంకటేశ్వర, నేను ఇన్ని వెంకటేశ్వర శంకర్రావు అంటాడు. తమ్ముళ్ళు శంకర్రావు ఇసుగా కాజేస్తున్నాడు, శంకర్రావు ఇసుగా కాజేస్తున్నాడా? ఏం పోయేగానే వచ్చిందని నాకు అర్థం కాలేదు. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసేటటువంటి కార్యక్రమాన్ని నువ్వు చేస్తున్నావు. ఇది మంచిది కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. నువ్వు చాలా సందర్భాల్లో చాలా విషయాలు మాట్లాడావు. ఇప్పుడు కూడా అదే విషయాలు మాట్లాడుతూ ఉన్నావు. ఏమిటంటే కోట్ల శివప్రసాద్ గురించి మాట్లాడారు. సరే, ఆయన నా మీద పోటీ చేసి ఒకసారి గెలిచాడు, రెండవసారి అందరితో పాటు ఏరుగురితో పాటు ఆయన ఓడిపోయాడు. ఎస్, ఇక్కడ నేను మనం చేస్తున్నాను. రాష్ట్ర ప్రజానీకాన్ని, పలనాడు ప్రజానీకాన్ని మనస్ఫూర్తిగా అడుగుతున్నా, కోడెల శివప్రసాద్ గారు ఆత్మహత్య చేసుకోవడానికి, మరణించడానికి ఎవ్వరు కారణం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనా, లేదు అంబటి రాంబాబు గారా, తెలుగుదేశం పార్టీనా, నువ్వా? ఒక్కసారి ఆలోచించమని మనం చేస్తున్నా. ఎందుకంటే కేవలం కోడెల శివప్రసాద్ గారి మరణానికి ప్రధానమైన కారణం నువ్వు, నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే కోడెల శివప్రసాద్ గారు చనిపోక ముందు కూడా ఆత్మహత్యా ప్రయత్నం చేసుకున్నాడు. ఎందుకు ఆత్మహత్యా ప్రయత్నం చేసుకున్నాడు? కోడెల శివప్రసాద్ లాంటి సీనియర్ పొలిటీషియన్ ఓటమి పాలైతే ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు కదా నువ్వు. ఆ కుటుంబాన్ని పక్కన పెట్టాలని నిర్ణయించావు కదా. కోడెల శివప్రసాద్ని పక్కకు నెట్టాలని నిర్ణయించుకున్న తర్వాత ఆ బాధ పడలేక మానసికంగా 1-2 సార్లు నిన్ను కలుసుకోవడానికి ప్రయత్నం చేసిన వారి కుటుంబాన్ని కానీ వారిని కానీ పక్కకు నెట్టేసినటువంటి దుర్మార్గుడవు నువ్వు. అందువల్లే ఆయన మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యా ప్రయత్నం చేసుకుంటే ఇల్లు అడిగారు కదా. ఎవరు? పత్తిపాటి పుల్లారావు కూడా ఇల్లు అడిగాడు. ఏమండి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు, సేవ్ అయ్యాడు, ఆసుపత్రిలో ఇల్లు పలకరిద్దామంటే ఆ దుర్మార్గుడి పలకరించొద్దు, ఆ దుర్మార్గుడికి నాకు పడదు అని చెప్పి ఆ మాట ఆయనకి చేరవేస్తే మరింతగా కుంగిపోయి గత్యంతరం లేని పరిస్థితుల్లో నేను ఒకటి మనవి చేస్తున్నా, కోడెల శివప్రసాద్ అనేటువంటి వ్యక్తి రాజకీయవేత్త, భయపడేవాడు కాదు, శత్రువులకు భయపడేవాడు కాదు, శత్రు రాజకీయ పక్షానికి భయపడేవాడు కాదు. కానీ నీకు భయపడ్డాడు. నీ తత్వం వలన, నీ నిరాదరణ వల్ల భయపడి ఆత్మహత్య చేసుకుంటే దాన్ని కూడా సొమ్ము చేసుకునే కార్యక్రమం. కోడెల శివప్రసాద్ మరణానికి చంద్రబాబు వైసీపీ కారణం అని మాట్లాడు. నిజమేనయ్యా, వైసీపీ కారణమే అనుకుందాం. కాదు, వైసీపీ కారణం అయితే ఎంత సింపతి వస్తుంది. మరి వాళ్ళ కుటుంబంలో వాళ్ళ అబ్బాయికో వాళ్ళ అమ్మాయికో టికెట్ ఇవ్వచ్చు కదా. ఎందుకు పక్కన పెట్టావు నాకు అర్థం కాలేదు. కక్ష ఇంకా పోలేదు నీకు. కోడెల శివప్రసాద్ మరణించినా కూడా కోడెల శివప్రసాద్ మీద కక్ష నీకు పోలేదు కాబట్టి వారి కుటుంబంలో ఎవరికి రాజకీయ భవిష్యత్తు లేకోకుండా అణిచివేయడానికి ప్రయత్నం చేసినటువంటి దుర్మార్గుడివి, నీచుడివి. ఇది రాష్ట్ర ప్రజానీకం తెలుసుకోవాలి, ముఖ్యంగా ఈ పలనాడు ప్రజలు తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను. ఇలా చీట్లర్, ఇలా మోసం చేస్తాను. అంతేకాదు, మా శ్రీకృష్ణదేవరాయలు గారిని చేర్చుకున్నావు. చేర్చుకుంటే ఏమన్నావు? ఆయన తులసి మొక్క అంట, మొన్నదాకా గంజాయి వనంలో ఉన్నాడు, ఇప్పుడు తులసి వనంలోకి వెళ్ళాడు. నువ్వు తులసివి, నువ్వు తులసివి, తులసి మొక్కవి. నీ తెలుగుదేశం పార్టీ తులసి మొక్క, మేము గంజాయి మొక్కలు. నాకు అర్థం కాల. నేను ఒక్క విషయాన్ని చెప్పాలి ఇక్కడ. లావు శ్రీకృష్ణదేవరాయలు గారి కుటుంబం ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తుంది పార్లమెంట్కి వెళ్ళాలని. వాళ్ళ నాన్నగారు కూడా కంటెస్ట్ చేశాడు ఇంతకుముందు, నీకు గుర్తుండే ఉంటుంది, లక్ష్మీ పార్వతి పార్టీ తరఫున. వెళ్ళలేకపోయారు. తెలుగుదేశం టికెట్ ట్రై చేశాడేమో తెలియదు. ఎన్నో సంవత్సరాల నుంచి
ఎన్నో దశాబ్దాల నుంచి పార్లమెంటుకు వెళ్లాలని శ్రీకృష్ణదేవరాయలు గారి తండ్రి శ్రీకృష్ణదేవరాయలు గారు ప్రయత్నం చేస్తే ఆ ఛాన్స్ అంటూ వచ్చింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. లావు శ్రీకృష్ణదేవరాయలు గారు యంగ్స్టర్ పలనాడు నుంచి గుంటూరులో నిలబడతానని చెప్పి గుంటూరులో నిలబడినా పలనాడు తీసుకొచ్చి పలనాడులో గెలిపించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. అలా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో గెలిచి ఇవాళ తెలుగుదేశం ఆయన ఇష్టం, నేనేం కాదన్నా. ఎందుకు వెళ్ళాడు అంటున్నా, దాని నేపథ్యం ఏమిటి అంటున్నా. ఇక్కడ 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాలు ఓసీకి ఇచ్చారు, ఒకటి కూడా రిజర్వేషన్ లేదు. ఈసారి ఇది బీసీకి ఇవ్వడం ధర్మంగా ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారు భావించి శ్రీకృష్ణదేవరాయలు గారు మీరు గుంటూరు వెళ్ళండి, ఇక్కడ బీసీకి ఇద్దాం యాదవ్కి ఇద్దాం అని చెబితే అడ్జస్ట్ కాలేకపోయారే. అడ్జస్ట్ కాకుండా గుంటూరు వెళ్ళి పోటీ చేయి దాని గుర్తు మీద లేదు నేను ఇక్కడే పోటీ చేస్తాను మొండుకేసి తగాదా పడి పార్టీ మారిన విశ్వాసఘాతకుడు శ్రీకృష్ణదేవరాయలు గారిని మనం చేస్తున్నాం. ఇవాళ మళ్ళీ రోజు పోటీ చేస్తున్నాం. ఇక బీసీల ఓటు అడిగే హక్కు ఆ విశ్వాసఘాతకుడైనటువంటి శ్రీకృష్ణదేవరాయలు గారికి లేదు. రాసుకోమని సందర్భంగా మనం చెప్తున్నాం. అంతేకాదు పాపం మా జంగా కృష్ణమూర్తి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు రాజశేఖర్ గారు మరణించినప్పుడు జంగా కృష్ణమూర్తి గారు జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచాడు. టికెట్ ఇవ్వలేకపోయాం. వృధా ఎమ్మెల్సీ ఇచ్చారు, వాళ్ళ అబ్బాయికి జడ్పీటీసీ ఇచ్చారు, ఎమ్మెల్సీతో ఆకోకుండా క్యాబినెట్ ర్యాంక్ కోసం విప్పించారు, ఇంతగా గౌరవించారు. అలా గౌరవించిన జంగా కృష్ణమూర్తి మనస్తత్వాన్ని కూడా విషపూరితం చేసి నువ్వు పార్టీ నుంచి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశావు. ఏదో జంగా కృష్ణమూర్తి గారు సీట్ ఇస్తారని యాదవ సమాజానికి చెందిన వారికి సీట్ ఇస్తారని చెప్పారు, అది కూడా ముంచారు కదంటయ్యా శ్రీకృష్ణదేవరాయలు గారు. నీ మాట నమ్మి జంగా కృష్ణమూర్తి యాదవ సమాజానికి చెందినటువంటి వ్యక్తి కూడా మునిగిపోయేటటువంటి పరిస్థితి తీసుకొచ్చి మీకన్నా చీటర్స్ ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రైట్ గా చెప్తారు, ఇలా మోసాలు చేయరనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఇలాంటి రాజకీయాలు కుళ్ళు రాజకీయాలు చేసి లావు శ్రీకృష్ణదేవరాయలు గారు అంటే తులసి మొక్కట మేము గంధాయి మొక్కడం నేను మనం చేస్తున్నా. లావు శ్రీకృష్ణదేవరాయలు గారే కాదు, నా మీద పోటీ చేస్తున్న వ్యక్తి గురించి కూడా మాట్లాడు. చాలా సీనియర్ నాయకుడు, చాలా గొప్పవాడు. ఏం గొప్పవాడో నాకు అర్థం కాల. ఒకసారి తిరిగేమో నీ చరిత్ర, ఆయన చరిత్ర, వీళ్ళిద్దరు ఎట్లా తిట్టుకున్నారో తెలిసింది. ఈ పెద్ద మనిషి నా మీద పోటీ చేస్తున్నటువంటి వ్యక్తిని బుధమే చేసి చెప్తున్నాడు. చాలా పెద్ద మనిషి.